పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుండి 2 వచనాల వరకు చదువుకున్నట్టే యేసు వైపు చూచుచు మరి పందెములో పరిగెత్తాలని దేవుని వాక్యం రాయబడి. ఎవరు యేసు ప్రభుని ఎవరు చూసినారు? మరణించిన తర్వాత మొట్టమొదటిగా ఎవరు చూసినారు అనేది మన దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనంలో మగ్దలేని మరియ దేవుని చూడగలిగింది. కాబట్టి సహోదర ఆమె 7 దయ్యాలు ఉన్నాయి. మరి యేసుప్రభు వారు స్వస్థపరిచినారు కాబట్టి ఆమె ఆసక్తితో చూడగలిగింది. అంత మాత్రమే కాదు, పెందల కడనే ఆమె లేచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆమె ఆసక్తిని బట్టి మరి ప్రభు మరి చూడగలిగింది. రెండవదిగా మనం చూసినట్టయితే మరి ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనములో యాకోబు మార్పు చెంది దేవుని చూసినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఆదికాండం 32:27 వచనంలో కూడా ఆ మాట రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. ఆయన మరి ఒకప్పుడు యాకోబుగా ఉన్నాడు, ఇశ్రాయేలుగా మారినాడు, మార్పు నొంది చూడగలిగినాడు దేవుని. అంత మాత్రం కాక ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 2-3 వచనాల్లో మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే మరి మూడో వ్యక్తిగా మనం చూస్తున్నాము. అపోస్తల కార్యం 22వ అధ్యాయం మరి 17వ వచనంలో పౌలు ప్రార్థనలో ఆత్మవశుడై మరి దేవుని చూసినట్టుగా మనం చూడగలుగుతాం. ఇంకా కీర్తనలు 34:5 వచనంలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను అని దేవుని వాక్యం రావాలి. 119 కీర్తనలు 105 వచనంలో వెలుగు దీపం వలె ఉంటుందని దేవుని వాక్యం రావాలి. ఇంకా చివరిదిగా మనం చూసినట్టయితే మరి దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తల పౌలు అపోస్తల యోహాను మరి పద్మాసు దీపంలో అనగా ఆత్మవశుడై ప్రభుని చూడగలిగినట్టుగా మనం చూడాలి. కాబట్టి ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతురో వారు దేవుని కుమారులవుదురు అని రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినట్టుగా మనం చూడగలం. మరి 5వదిగా మనం చూసినట్టయితే మరి యెషయా ప్రవక్త ఉజ్జియా మరణం పొందిన తర్వాత దేవుని చూడగలిగినాడు. కాబట్టి సహోదర నువ్వు నేను చూడాలంటే మొట్టమొదటిగా మనము మరి మగ్దలేని మరియవలే మరి మన చెడు జీతాన్ని ఆమెలో ఉండే దయాలన్నీ వదిలిపోయాయి, స్వస్థరాలై ఆమె పెందల కడని చూడగలిగింది. తర్వాత యాకోబు మార్పు చెంది దేవుని చూడగలిగినాడు. మరి పౌలైతే ప్రార్థనలో పరవశుడైనాడు. యోహానైతే పద్మాసు దీపంలో ఆత్మచేత నడిపింపబడినట్టుగా చూడగలిగాడు. మరి ఉజ్జియా మరణం పొందిన తర్వాత యెషయా చూడగలిగినాడు. కాబట్టి నీవు నేను చూడాలంటే మన చెడు మార్గాన్ని విడిచి ఆయన రక్తంతో కడుక్కోవాలి. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్.